హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ముందుగా క్రాస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఇప్పుడు సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావు ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. మనకు అంచు భాగాలు ఎప్పుడు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోండి. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్తో. ఇప్పుడు కింద క్రాస్లో ఉన్నట్లయితే క్రాస్లు అనేవి కట్ చేసుకోండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి సైడ్స్ అనేది నీట్గా కట్ చేసుకోండి. మన బ్లౌజ్ ఇప్పుడు కూడా స్ట్రైట్గానే తీసుకోవాలి. మెజర్మెంట్ అనేది ఈ విధంగా పొడవు అనేది మార్చేసుకోవాలి. మన కింద బెల్ట్ భాగానికి లాస్ట్లో కట్ చేసుకోవాలి. బెల్ట్ అనేది వేసుకోవడం మనకి నడుము భాగం స్టిఫ్గా ఉంటుంది, పైకి ఎత్తకుండా. ఇప్పుడు కింద ఖర్చు భాగానికి మనం ఒక 1/2 ఇంచ్ మార్చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి లూజ్ తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. లేదా 2 ఖర్చు భాగాలని మధ్య ఫోల్డ్ చేసి అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని లూజ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. మనకి డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డీప్ ఎంత అవుతుందో డీప్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి మనం పైకి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి మనకి ఎంత అయితే పొడవు ఉందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. అలాగే ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్క్ చేసుకోండి. ఖర్చు భాగానికి పైకి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, లేదా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది కరెక్ట్గా పొడవు అనేది ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మార్కింగ్ని చుట్టూరు కూడా స్ట్రైట్గా మార్క్ చేసేసుకోండి. ముందు మనకు లూజ్ ఎంత అయితే పెంచామో లూజ్ అనేది కూడా ఒక మార్కింగ్ అనేది ముందు స్క్వేర్లా బాక్స్ మార్కింగ్ చేసుకోండి. మనం సింపుల్గా ముందు ఈ విధంగా మార్క్ చేసుకున్నట్లయితే మనం చాలా ఈజీగా మనం మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు నడుము భాగం దగ్గర పొడవు ఎంత అయితే ఉందో చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా బార్డర్ పైనుంచి మార్కింగ్ అనేది పొడవుకు ఒక మార్క్ చేసుకోండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డబుల్ ఫోల్డ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ని 2 ఖర్చు భాగాలు కూడా మధ్య ఫోల్డ్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం సింపుల్గా మార్క్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ విధంగా వేసుకోండి. క్లాత్ని డీప్ దగ్గర ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి మెడ భాగానికి ఈ విధంగా. ఇప్పుడు లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ బయటకు తీసుకోవాలి. అలాగే షోల్డర్ లూజ్ కూడా మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మార్కింగ్ని స్ట్రైట్గా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి ఒక 1.5 ఇంచ్ మార్క్ చేసుకోండి ఈ కార్నర్లో. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగం దగ్గర నుంచి ఇదే మార్కింగ్ని స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు డీప్ దగ్గర రౌండ్ నెక్ కోసం రౌండ్ చేస్తున్నాను. మనకి సన్నగా ఉండే వాళ్ళకి పైన సరిపోతుంది లోతు అనేది. కొంచెం లావుగా ఉండే వాళ్ళు కొంచెం కింద నుంచి లోతు తీసుకోండి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి.
మనకి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగం జాయిన్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి డాట్స్ పొడవు ఎంత అవుతున్నాయో మార్కింగ్ చూసుకొని మార్క్ చేసుకోండి. ఈ విధంగా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్కి మెజర్మెంట్ తీసుకోవాలి. నడుం భాగాన్ని ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు పైకి ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నట్లయితే సింపుల్గా మన బ్లౌజ్ని ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి. మన చంక భాగం దగ్గర తీసుకునే మెజర్మెంట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మనకు షేప్ కావాలి కాబట్టి పైకి ఈ విధంగా కిందకి చాట్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎంత అవుతుందో కొలుసుకోవాలి. అది కూడా ఉక్సులు పట్టీతో ఉపయోగించుకోండి. షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంత అవుతుందో సాగకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా ఓపెన్ అనేది పైకే ఉంటుంది. చూసుకొని మార్క్ చేసుకోండి పైకి ఈ విధంగా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో ఒక మార్కింగ్, అలాగే చంక భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేస్తున్నాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఉక్సులు పట్టీకి చూసుకోవాలి మెడ భాగానికి. మనం తాళ్ళపట్టితో చూసుకోకూడదు. తాళ్ళపట్టితో చూసుకోవడానికి మనకి ఎక్స్ట్రా అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్ మెడ భాగం పెద్ద అయిపోతుంది. చాలామంది ఫ్రంట్ పార్ట్లో సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. మన ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి, తాళ్ళు పట్టీతో ఉపయోగించకూడదు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మన మెడ భాగం అనేది ముందుగా ఈ విధంగా వేసుకోవాలి. మనకి మార్కింగ్ బయటకు వెళ్ళకుండా లోపలికి ఈ విధంగా వేసుకోవాలి మార్కింగ్ని. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. ఈ విధంగా స్క్వేర్లా మార్క్ చేసుకొని మనం కొంచెం లోతు తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు కరెక్ట్గా సరిపోతుంది అనుకున్నట్లయితే పైకి మార్క్ చేసుకోవాలి. లేదా కొంచెం ఎక్స్ట్రా మిగులుతుంది అనుకున్నట్లయితే కొంచెం కిందకి స్టిచ్చింగ్ పాయింట్కి మార్క్ చేసుకోండి. మనం పైనుంచి కట్ చేస్తే సరిపోతుంది. మిడిల్ డాట్కి కింద ఖర్చు భాగానికి మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి మనకి ఎంత అవుతుందో సాగకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు లోతు తీసుకోవాలి. ఈ విధంగా సన్నగా ఉండే వాళ్ళకి పైన సరిపోతుంది. లావు ఉండే వాళ్ళు, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండే వాళ్ళు కొంచెం కింద నుంచి లోతు తీసుకోండి. అలాగే నడుం భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్క్ చేసుకోవాలి. మనం 4 డాట్స్ వేసేవాళ్ళు ఎప్పుడు కూడా కింద నుంచి స్ట్రైట్ కట్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్గా ఉండాలి అనుకునేవాళ్ళు, సన్నగా ఉండేవాళ్ళు 4 డాట్స్ యూజ్ చేసుకోండి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం లోతు తీసుకోవాలి. చంక భాగాలు ముడతలు రాకుండా ఉండాలంటే మనం లోతు భాగానికి మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌లో స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకోవాలి. పైకి వెళ్ళేసరికి ఈ విధంగా సన్నగానే తీసుకోవాలి. మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. నార్మల్ బ్లౌజెస్ కూడా నెక్ పైపింగ్ వీడియోస్ ఉన్నాయి, లేదా నెక్ డిజైన్స్ కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. స్లీవ్ డిజైన్స్ కానీ స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో మనం డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్ ఫోల్డ్ చేసుకోవాలి. మనకి డాట్స్ పొడవు ఎంత అయితేనే మార్కింగ్ చేసుకోవాలి. డాట్స్ పొడవును బట్టి అలాగే ఉక్సులు పట్టీతో ఉపయోగించుకోండి. డాట్స్ అనేది ఖర్చు భాగానికి ఒక పాయింట్ ఎక్స్ట్రా వదులుకొని పొడవుకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ దట్ డాట్స్ మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి పాయింట్ ఎక్స్ట్రా వదులుకొని డాట్కి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు అక్కడి నుంచి లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు పొడవు మార్క్ చేసుకోవాలి. డాట్కి మధ్యలో 1.5 గ్యాప్ ఉంచుకోండి. మూడో దానికి చంక భాగానికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి, లేదా మార్కింగ్ని ఈ విధంగా కూడా మార్క్ చేసుకోవచ్చు. మిడిల్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మనకి క్రొత్తగా టైలింగ్ నేర్చుకునే వారికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మార్కింగ్లోనే మనం అన్నీ కట్ చేసినట్లయితే ఇప్పుడు ఇదే మార్కింగ్ని ఒక దానిపై ఒకటి వేసుకోవడానికి నేను మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మార్కింగ్ అనేది రెండో వైపు కూడా చాలా సింపుల్గా మనం మార్క్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ పాయింట్లో ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టీ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అయింది. ఇప్పుడు షేప్ పట్టీ తీసుకోవాలి. షేప్ పట్టీ కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. తాళ్ళు పట్టీతో అయితే తీసుకోకూడదు. ఓపెన్ సైడ్ కింద కూడా మనం ఖర్చు భాగానికి ఒక పాయింట్ ఎక్స్ట్రా వదులుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే లూజ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ నడుం భాగానికి కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం ఓపెన్ ముక్కలు తీసుకోవాలి. స్ట్రైట్గా ఉండేవి తీసుకోవాలి. ఉక్సుల పట్టీకి ఒకటి, తాళ్ళ పట్టీకి ఒకటి, 2 తీసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం బెల్ట్ భాగం బ్యాక్ పార్ట్కి బెల్ట్ తీసుకోవాలి. నడుం భాగానికి ఈ విధంగా అంచున్నట్లయితే ఒక సైడ్ అంచు అనేది కుట్టుకోవసరం లేదు. ఈ విధంగా బెల్ట్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ ఇప్పుడు కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి. నడభాగానికి ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది.
ఈ విధంగా మనం ఒక 3 కట్ చేసుకుంటే సరిపోతుంది, డబుల్ ఫోల్డింగ్ కాబట్టి. మనకి షేప్ అనేది వెనకాలకి వేరే కలర్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు, లేదా మనకి క్లాత్ ఎక్స్ట్రా మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 కట్ చేసుకోండి. మరి క్రాస్ అనేది ఎక్కువ తీసుకోకండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం ముందు ఒక ఫోల్డింగ్ తీసుకోండి, మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్లో తీసుకోవాలి నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా ఈ విధంగా. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు కింద ఇప్పుడు కూడా 1.5 ఇంచ్ వదులుకోవాలి మార్కింగ్ అనేది. ముందు ఒక మార్కింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి లూజ్ తీసుకోవాలి, హ్యాండ్ లూజు. మనకు లూజ్ ఎంత సరిపోతుందో ఒక మార్క్ చేసుకోండి. అలాగే ఇప్పుడు హ్యాండ్ పొడవు మార్క్ చేసుకోవాలి, పొడవుకు ఒక మార్కింగ్. అలాగే ఖర్చు భాగానికి ఒక 0.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి, లేదా ఒక 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు చంక భాగం లూజ్ తీసుకోవాలి, పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్క్ చేస్తున్నాను. అలాగే ఎక్స్ట్రా ఖర్చు భాగానికి పైకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఎక్స్ట్రా 2 ఇంచెస్కి ఈ విధంగా కింద వరకు కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర మనం ఒక 1 ఇంచ్ ఏదో 1.5 వరకు స్ట్రైట్ తీసుకోండి. అక్కడి నుంచి లోత్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కట్ చేసుకోవాలి. మనం లోపల ఫోల్డింగ్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోండి. షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. చాలామందికి హ్యాండ్స్ సరిపోతాయా లేదని అడుగుతున్నారు చాలామంది. మనకి హ్యాండ్స్ అనేది సరిపోతుంది లేదా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత లేదా హ్యాండ్స్ మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా చెక్ చేసుకోండి. మనకి కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మీరు ఒకవేళ సరిపోలేదు అనుకున్నట్లయితే మీరు ఎక్స్ట్రా సైడ్ జాయింట్స్ అనేది కలుపుకోవచ్చు. మీరు ఎక్కువ తక్కువ వచ్చినా పర్వాలేదు, స్టిచ్చింగ్ అయిన తర్వాత ఒకవేళ హ్యాండ్స్కి తక్కువ అయినట్లయితే మీరు జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం లోత్ అనేది తీసుకోవాలి. రైట్ సైడ్స్ రెండు కూడా ఈ విధంగా వేసుకోండి, ఒకదానిపై వేసుకోవాలి రైట్ సైడ్స్ రెండును. ఇప్పుడు లోత్ అనేది తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు భాగానికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. రాంగ్ సైడ్ ముందే మార్క్ చేసుకోండి. పైన భాగానికి వెనక భాగానికి కూడా ప్లెయిన్ బ్లౌజ్ అయినట్లయితే మీకు తెలియదు కాబట్టి మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. చూసారు కదండి. మీరు బ్లౌజ్లో ఇంకా ఎక్కడైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ తెలియచేయండి. అలాగే మీరు బ్లౌజ్ ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మా బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్లౌజెస్ మీషో యాప్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఈ బ్లౌజెస్ జరీ అండ్ హ్యాండ్ వర్క్తో చేసినవండి. ఫ్యాబ్రిక్ వచ్చి మల్బారీ సిల్క్ అండి. మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు వేరే ఆన్లైన్ షాప్ కంటే తక్కువ ధరకు మీషో అందిస్తుంది. ఇవి మార్కెట్లో అయితే 600 to 2000 అబౌవ్ ఉంటాయండి. కానీ ఈ మీషో యాప్లో 400 బిలోలోనే ఉన్నాయండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని నుండి కొనుగోలు చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనకి సైజ్ వచ్చి 38 నుంచి 42 వరకు సైజ్ ఉంటుందండి. నార్మల్గా అయితే మనకి బ్లౌజ్ అలా వస్తుంది. మనకి సైజుని బట్టి అడ్జస్ట్మెంట్ అనేది సైడ్ జాయింట్స్
దగ్గర మనం స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది. మనకి ఎంతైతే సరిపోతుందో లూజ్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.